హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా మన ఛానల్లో ఎవరైతే న్యూ మెంబర్స్ యాడ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి. అలాగే ఫస్ట్ నుండి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియోలో అయితే రైస్ వాటర్ వీడియో చేశాను కదా, సో దానికి వస్తున్న కామెంట్స్ అనమాట, మీరు వేసే ప్రశ్నలు, దానికి నేను ఇచ్చే ఆన్సర్స్. వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ ఏంటంటే, నేను వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మళ్ళీ అవే క్వశ్చన్స్ మీరు రిపీట్ చేస్తున్నారనమాట. అంటే మీరు వీడియోని ఫుల్గా అయితే అసలు వాచ్ చేయలేదు, సో మీకు ఈ డౌట్స్ అనేవి కామన్గా వస్తున్నాయి. బట్ ఏంటంటే నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తున్నాను. ఆ కామెంట్స్ ఏంటి, మీరు అడిగే డౌట్స్, చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను వన్ బై వన్ చెప్తాను. బట్ ఏంటంటే మీరు ఏదైనా సరే వీడియో ఫుల్గా వాచ్ చేస్తే అందులో ఏం చెప్పారో ఏం చెప్పలేదో అనేది మీకు తెలుస్తుంది. అలా కాకుండా హాఫ్ చూసి ప్రిపరేషన్ వరకు చూసి ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ వస్తున్నాయి. మీరు అంతవరకు చూసారు కదా, ఇంకొద్దిసేపు చూసుంటే మీకు మొత్తం ఇంకా క్లియర్గా అర్థమయ్యేది. ఏంటంటే కామెంట్లో మీరు ఏదైతే డౌట్ అడుగుతారో దాని వరకు మాత్రమే మేము ఆన్సర్ ఇవ్వగలం. అలా కాకుండా మీరు వీడియో ఫుల్గా వాచ్ చేసినట్టయితే మీకు రాని డౌట్స్ కూడా దానిలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ప్రతిదీ కూడా చాలా వరకు నా వరకు నేను 100% మీకు ఏ డౌట్స్ వస్తాయో దానికి తగ్గట్టుగా నేనైతే ముందుగానే ఆన్సర్ చేసిస్తాను. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు వీడియోని అయితే వాచ్ చేయకపోవడం వల్ల మీకు ఇన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. బట్ కామన్గా నన్ను అడిగే కామెంట్స్, అదే డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను అనమాట. దానికన్నా ముందుగా మీలో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా క్వశ్చన్స్ దగ్గరకు వచ్చేస్తే, ఫస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలా, హెడ్ బాత్ చేశాక అప్లై చేసుకోవాలని. హెడ్ బాత్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఈరోజు హెడ్ బాత్ చేస్తే నెక్స్ట్ డే మాత్రమే మీరు రైస్ వాటర్ని అప్లై చేసుకోవాలి, ఓకేనా? అలా ఎందుకంటే ఆయిలీ హెయిర్ మీద నేను కూడా అప్లై చేసుకున్నానండి. బట్ నాకైతే ఆయిలీ హెయిర్ మీద అయితే అసలు ఏమి రిజల్ట్స్ కనిపించలేదు. ఎందుకంటే మనకి హెయిర్ అనేది వాష్ అయిపోతే ఆ తర్వాత ఆ రైస్ వాటర్ని అప్లై చేసుకున్నప్పుడు దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన హెయిర్కి బాగా అబ్జర్వ్ అవుతాయి. అలా కాకుండా ఆయిలీ హెయిర్ మీద, డస్టీ హెయిర్ మీద అప్లై చేసుకుంటే మనకి బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అది మెయిన్ రీజన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అప్లై చేసుకున్నాక షాంపూ చేసుకోవచ్చా అని. షాంపూ చేయకూడదు, నేను అది కూడా చెప్పాను. షాంపూ చేయకూడదు, ఎందుకంటే ఇది ప్యాక్స్ ఏవైనా అనుకోండి, అవి థిక్గా ఉంటాయి, లేదంటే జిడ్డుగా ఉంటాయి. సో దానివల్ల మనం తప్పకుండా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది రైస్ వాటరే కాబట్టి దీన్ని నార్మల్ వాటర్తో, అంటే మంచి వాటర్తో, మున్సిపల్ వాటర్ కానీ, లేదంటే నేనైతే ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తాను. బోర్ వాటర్ అయితే వాడను. అంటే మనకి డైరెక్ట్గా అపార్ట్మెంట్స్లో బోర్సే కదా ఉంటాయి, ఆ బోర్స్లో డైరెక్ట్గా వాటర్ ఫిల్టర్ అవ్వకుండా వచ్చేస్తాయి కాబట్టి అందులో క్లోరిన్, బ్లీచింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవి మన స్కాల్ప్కి డ్యామేజ్ చేస్తాయి డెఫినెట్గా. సో ఆ వాటర్ కాకుండా మున్సిపల్ వాటర్ వస్తే దాన్ని వాడుకోండి, లేదంటే ఫిల్టర్ వాటర్. ఓన్లీ హెయిర్ వర్క్ మాత్రమే కదా, అది కూడా షాంపూ అది ఏమి యూజ్ చేయం కాబట్టి నార్మల్గా వాష్ చేసుకుంటాం కాబట్టి తక్కువ వాటరే మనకి పడుతుంది. సో అలా మంచి వాటర్తో వాష్ చేసుకోండి. తర్వాత షాంపూ యూజ్ చేయొద్దు. అలాగే నెక్స్ట్ కండిషనర్ వాడచ్చా అని అడుగుతున్నారు. కండిషనర్ కూడా వాడద్దండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ అసలు రిజల్ట్ ఎలా ఉందని తెలియాలి కదా. వాష్ చేసుకుని మళ్ళీ కండిషనర్ అప్లై చేసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలీదు. అలాగే మీరు ఒక 2-3 టైమ్స్ అప్లై చేసిన తర్వాత ఈ రైస్ వాటర్ని, తర్వాత మీకు కండిషనర్ వాడాల్సిన అవసరం కూడా రాదు. హెయిర్ అంతా బాగుంటుందన్నమాట. ఎక్కువ డ్యామేజ్ అయిన హెయిర్, ఎక్కువ రఫ్గా ఉన్న హెయిర్ అయితే ఇంకొన్ని అప్లికేషన్స్ అనేవి పడతాయి. బట్ మ్యాక్సిమం మీకు 3-4 అప్లికేషన్స్లోనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే, మీరు రైస్ వాటర్ వాడుతున్నారు కదా, మరి మీ హెయిర్ ఎందుకు షార్ట్గా ఉంది అని అడుగుతున్నారు. ఈ డౌట్ రావడం మీకు కామనే. ఎందుకంటే నేను 2 years బ్యాక్ అనమాట, 2 years బ్యాక్ నేను గుండు చేయించుకున్నాను. గుండు చేయించుకుంటే మరి హెయిర్ తక్కువే ఉంటుంది కదా. రైస్ వాటర్ అప్లై చేయకముందు నా హెయిర్, అప్పటికే నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ అప్లై చేసి ఉన్నాను. నాకు ఎప్పుడైతే అనిపించిందో, అంటే గ్రోత్ ఎలా వచ్చిందో చూపించాలి అని ఎప్పుడైతే అనిపించిందో, అప్పటికి నేను ఫోటో తీసి ఆ తర్వాత ఒక 3 టైమ్స్ అప్లై చేసుకున్న తర్వాత
మళ్ళీ ఎంత లెంగ్త్ 1 మంత్లో, ఆ 1 మంత్లో అయితే నేనైతే ఒక 3-4 టైమ్స్ మాత్రమే అప్లై చేయగలిగాను. ప్రతిసారి కొంచెం కుదరదు కదా, అద్దరికి కూడా నేను వేరే వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి, సో రైస్ వాటర్ అనేది నేను కొంచెం ఆ మంత్లో ఒక 4 టైమ్స్ మాత్రమే అప్లై చేసుకున్నాను. సో ఆ తర్వాత గ్రోత్ ఎంత వచ్చిందనేది కూడా నేను ఒక వీడియో చేశాను, మీకు డౌట్ ఉంటే కనుక చూడండి. సో గుండు చేయించుకున్నాను కాబట్టి మరి నా హెయిర్ లెంగ్త్ అయితే అంతే ఉంది. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి నా హెయిర్ లెంగ్త్ చూపిస్తాను. నేను 2 మంత్స్ అయింది కదా, 2 మంత్స్ అయినప్పుడు 2 మంత్స్ బ్యాక్ కూడా లేయర్ కట్ చేసుకున్నాను, సెల్ఫ్ లేయర్ కట్. సో అది కూడా మీరు వీడియో చూసే ఉండొచ్చు. సో ఇదనమాట హెయిర్ లెంగ్త్. ప్రజెంట్ అయితే ఇది హెయిర్ కట్ కూడా చేసుకున్నాను కాబట్టి, ఓకేనా. మీకు గ్రోత్ చాలా బాగా కనిపిస్తుందండి, ఇందులో ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. రైస్ వాటర్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఒక 1 మంత్లోనే ఫుల్గా ఇంత పొడవు అయిపోవాలంటే అది జరగదండి, ఫాస్ట్గా ఉంటుంది. మిగిలిన రెమెడీస్తో పోల్చుకుంటే ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అదే 1 మంత్ హెయిర్ గ్రోత్ రిజల్ట్స్ అనే వీడియోలో అయితే నేను మెన్షన్ చేశాను. ఏంటంటే హెయిర్ మనకి పొడవు పెరగటమే కాదు, థిక్నెస్ కూడా ఉంటుంది. నాకు పీసీఓడి వచ్చిందనమాట, ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. ఆ పీసీఓడి వచ్చిన కొత్తలో అయితే విపరీతమైన హెయిర్ ఫాల్. నాకు మీరు నా ఛానల్ స్టార్టింగ్ వీడియోస్లో చూసుంటే నా హెయిర్ అయితే చాలా వెనక్కుంటుంది, అలాగే చాలా పల్చగా కనిపిస్తుంది. సో ఆ రైస్ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత అయితే నాకు హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయింది. పొడవు పెరగటం సంగతి తర్వాత ఉంచితే హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అయింది. అసలు డాక్టర్స్ కూడా పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇంకా మెడిసిన్ ఏమి ఉండదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి, అది ఇంటర్నల్ ప్రాబ్లం అని చెప్పేస్తారు వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మనకి పనిచేయవు. సో నేనైతే ఇది వాడిన తర్వాత అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోవడం, అండ్ నెక్స్ట్ హెయిర్ రీగ్రోత్ వస్తుంది, మనకి థిక్నెస్ వస్తుంది. సో ఎంతమంది హెయిర్ రీగ్రోత్ అవడానికైతే మనకి ఇట్లాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్లో అసలు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ రైస్ వాటర్ వల్ల అయితే హెయిర్ రీగ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ కావచ్చు, లేదంటే మధ్యలో పాపిట్లో కావచ్చు, మనకి హెయిర్ అనేది కొత్త హెయిర్ రావడం మనమే వితిన్ డేస్లోనే అబ్జర్వ్ చేస్తాం. సో తప్పకుండా ఎటువంటి డౌట్స్ లేకుండా ముందు వాడండి. అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే స్మెల్ వస్తుందేమో అని అడుగుతున్నారు. స్మెల్ అనేది రాదండి. ఈ వీడియో కూడా మీరు ఫుల్గా వాచ్ చేస్తేనే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి, ఓకేనా. ఆ వీడియోలో కొన్ని చెప్పలేకపోయినవి ఇంకా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మస్ట్గా లాస్ట్ వరకు వాచ్ చేయండి. నెక్స్ట్ స్మెల్ వస్తుందేమో అంటున్నారు. స్మెల్ అసలు రాదు. మనం వాష్ చేసుకున్నప్పుడు మనం 7 డేస్ తర్వాత క్యాప్ తీస్తాం కదా, అప్పుడు మనకి ఆ రైస్ వాటర్ ఎలాంటి స్మెల్ ఉంటుందో అదే మన హెయిర్కి కూడా వస్తుంది. ఆ రైస్ వాటర్ కూడా మనం భరించలేనంత స్మెల్ అయితే ఏమీ రాదు, కొద్దిగా అయితే తేడా ఉంటుంది. ఆ తేడా అనేది మనం భరించగలం, అంత భరించలేనంత ఏం కాదు. అదే బ్యాడ్ స్మెల్ కూడా ఏం కాదు. ఒక 1 అవర్ మనకి హెయిర్ అయితే పూర్తిగా డ్రై అయిన తర్వాత ఆ స్మెల్ కూడా రాదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే దీన్ని ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేయాలి. వీక్లీ ట్వైస్ యూజ్ చేసుకోండి. అంటే మీరు వీక్లీ ట్వైస్ వచ్చేలాగా రైస్ వాటర్ని అంటే 2 టైమ్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీరు 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు అంత కుదరదు అనుకుంటే వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోండి. నేనైతే వీక్లీ వన్స్ మాత్రమే అప్లై చేసుకుంటాను రైస్ వాటర్ని అప్లై చేస్తే కనుక, ఎందుకంటే నాకు అంతకు మించి అయితే కుదరదు. సో నేనైతే వన్స్ అప్లై చేసుకుంటాను. కుదిరితే 2 టైమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు మనకి, ఓకేనా. నెక్స్ట్ వాష్ చేసుకుంటారు తర్వాత హెయిర్ డ్రైయర్స్ కానీ ఏమి పెట్టద్దు, న్యాచురల్గానే డ్రై అవ్వనివ్వండి. మన హెయిర్ అయితే చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది, అలాగే బ్లాక్నెస్ వస్తుంది, రెడ్నెస్. కొందరికి ఎక్కువ డ్రై అయిపోవడం, లేదంటే ఎక్కువ రెగ్యులర్గా షాంపూ వాష్ చేసే వాళ్ళకి ఏంటంటే హెయిర్ రెడ్నెస్ వస్తుంది. అలా రెడ్నెస్ కూడా ఉన్నా కూడా మీకు మెల్లగా అది బ్లాక్ కలర్లోకి తప్పకుండా చేంజ్ అవుతుంది. నాకైతే చేంజ్ అయింది, నేను అది కూడా ఆ వీడియోలో షేర్ చేశాను, ఎందుకంటే పిక్ కూడా నేను యాడ్ చేశాను. హెయిర్ నేను గుండు చేయించుకున్న తర్వాత నాకైతే కొంచెం రెడ్డిష్ కలర్లోనే వచ్చింది హెయిర్. సో ఈ రైస్ వాటర్ వాడిన తర్వాత నాకు మంచి బ్లాక్ కలర్లోకి వచ్చింది, చేంజ్ అయింది కలరు. అండ్ నెక్స్ట్ ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే లెమన్ యూజ్ చేయొచ్చా ఆరెంజ్ బదులు, ఆరెంజ్ అన్ని సీజన్స్లోనూ దొరకదు కదా అని అడుగుతున్నారు. ఇది ప్రాబ్లమే. ఏంటంటే ఆరెంజ్ అనేది అన్ని సీజన్స్లో దొరకదు, ఇంకా మనకి ఇప్పుడు సీజన్ అయితే బత్తాయి.
బత్తాయిలో కూడా విటమిన్ సి అనేది చాలా రిచ్గా ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం ఒక 2 టైమ్స్ బత్తాయిలు రైస్ వాటర్లో మిక్స్ చేసి యూస్ చేశాను. బాగుంది, ఆరెంజ్ లాగే ఉంది ఇది కూడా. సో ఆరెంజ్ దొరకని టైంలో అయితే బత్తాయి యూస్ చేయొచ్చు. అది కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి సేమ్ ఇంకేమి చేంజ్ లేకుండా ఆరెంజ్ పీల్ వేసినట్టుగా మనం ఈ బత్తాయి పీల్ వేస్తాం అంతే. ఓకేనా. అలాగే స్టోర్ చేసేటప్పుడు పాడైపోకుండా అన్ని రోజులు ఉంటుందా అనేసి ఒక డౌట్ చాలామంది అడుగుతున్నారు. అది ఏంటంటే మనం వాటర్ని స్ట్రెయిన్ చేస్తాం కదా, నానబెట్టి వాటర్ని స్ట్రెయిన్ చేయాలని చెప్పాను. అలా స్ట్రెయిన్ చేసేటప్పుడు రైస్ అనేది ఆ వాటర్లోకి యాడ్ అవ్వకుండా చూడండి. రైస్ కూడా వచ్చేస్తే మనం మళ్ళీ ఆరెంజ్ పీల్ వేసి బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే రైస్ ఉంటుంది కదా, రైస్ జిగురుతనం వస్తుంది. అలాగే రైస్ మనకి ఆ వాటర్లో స్టోర్ అయిపోతే కనుక డెఫినెట్గా పాడైపోతుంది రైస్ వాటర్, ఎందుకంటే జిగురుతనం వచ్చేయడం వల్ల అనమాట. సో మనకైతే ఓన్లీ ఆ వాటర్ మాత్రమే కావాలి, రైస్ వద్దు. కాబట్టి రైస్ అనేది అసలు రాకుండా స్ట్రెయిన్ చేసుకుని తర్వాత ఆరెంజ్ పీల్ వేసి స్టోర్ చేసుకోండి. అలాగే ఓన్లీ గ్లాస్ బాటిల్లో మాత్రమే స్టోర్ చేసుకోండి. మధ్యలో ఒకసారి ఒక 3 days తర్వాత మీరు ఒకసారి క్యాప్ తీసి చూసుకోవచ్చు కావాలంటే. చూసి మీకు ఏదైనా ఒక్కొక్కసారి మాత్రం వైట్ లేయర్, అంటే నాకైతే ఎప్పుడు రైస్ వాటర్ పాడవలేదు, ఓన్లీ వైట్ లేయర్ మాత్రం మనకి పైన వస్తుంది. కావాలంటే ఆ వైట్ లేయర్ని తీసేయచ్చు. ఓకేనా. తీసేసి మళ్ళీ తడి స్పూన్ అలాంటిది పెట్టకుండా, అలాగే మనం ఆ వాటర్ని జార్లో వేసినప్పుడు కూడా తడి జార్లో కాకుండా ఫుల్గా డ్రై అయిపోయిన జార్లో వేసుకోండి. అలాగే కూల్ అయిపోవాలి, మొత్తం కూల్ అయిపోయిన తర్వాతే దాన్ని మీరు ఆరెంజ్ పీల్తో సహా లేదా బత్తాయి పీల్తో సహా ఆ వాటర్ని గ్లాస్ బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసుకోండి. తడి అనేది ఉండకూడదు. ఆ లేయర్ని తీసినప్పుడు కూడా డ్రై స్పూన్ పెట్టి లేయర్ ఒకవేళ ఉంటే తీసేసుకోండి. తర్వాత 7 days తర్వాత మనం ఆ వాటర్ని అయితే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రైస్ వాటర్ అప్లై చేస్తూ మధ్యలో ఇంకా వేరే ప్యాక్స్ అని షాంపూస్ మార్చడం కానీ అట్లాంటివి అస్సలు చేయొద్దు. ఒకవేళ మీకు షాంపూస్ ఏవైనా చేంజ్ చేసినప్పుడు అవి కనుక పడలేదంటే ఆ షాంపూస్ మీకు సూట్ అవ్వకపోతే మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ రైస్ వాటర్ వాడేటప్పుడు మీరు అసలు ఇంకా ఏమీ యూజ్ చేయకుండా ఉంటే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మైల్డ్ షాంపూస్ అంటే ఏంటని మళ్ళీ అడుగుతున్నారు. మైల్డ్ షాంపూ అంటే లైక్ బేబీ షాంపూ కానివ్వండి, లేదంటే కుంకుడుకాయ షాంపూ కన్నా మనం కుంకుడుకాయలు డైరెక్ట్గా వాడుకుంటే చాలా మంచిది. మనకి ఆన్లైన్లో కుంకుడుకాయ పౌడర్ కూడా దొరుకుతుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే సోప్నట్ షాంపూ అని అరకు జీసీసీ స్టోర్స్ ఉన్నాయి, అంటే గిరిజన్ స్టోర్స్. సో దానిలో సోప్నట్ షాంపూ అనేది దొరుకుతుంది. నేనైతే అది యూజ్ చేస్తున్నాను, మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇదే సోప్నట్ షాంపూ. ఇది కుంకుడుకాయ రసం అన్నమాట. మనకి కెమికల్స్ అవి తక్కువ ఉంటాయి. ఇది గిరిజన్ వాళ్ళు తయారు చేసింది. సో వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఇది ట్రై చేయొచ్చు. నేను కొన్ని మైల్డ్ షాంపూ నేమ్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు కావాలంటే వాటిలో ఏమైనా ట్రై చేయండి. ఓకేనా. నన్ను కామెంట్ చేస్తున్న ప్రతి క్వశ్చన్కి నేనైతే రిప్లై ఇస్తున్నాను. అలాగే ఇంకా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, సో అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీ డౌట్స్ అయితే చాలా వరకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ప్రతి కామెంట్కి నేను ఈ వీడియోలో కూడా ఆన్సర్ చెప్పాను. మోస్ట్లీ అవే అడుగుతారనమాట, అవే రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు కామెంట్ చేస్తారు కదా, మీరు చేసినప్పుడు కిందున్న కామెంట్స్ ఎలాగో చదువుతారు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత తప్పకుండా చదువుతారు. బట్ ఆ చదివినప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను కదా, ఆ రిప్లైని చూసైనా మీరు తెలుసుకోవాలి కదా. కొంతమంది తెలుసుకుని ఉండొచ్చు, కొంతమంది అయితే మాత్రం మళ్ళీ అదే క్వశ్చన్, ఏ షాంపూ వాడాలి, హెయిర్ షాంపూ చేసుకోవచ్చా చేసుకోకూడదా, రైస్ వాటర్ పాడవుతాయేమో. సో ఇలా ఇవే క్వశ్చన్స్ అనమాట, అవేం జరగదు. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎటువంటి డౌట్స్ అవసరం లేకుండా మనకేంటంటే ఇది నార్మల్గా ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళకైతే అసలు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నాకు అంత మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఇంత పక్కాగా బల్లగుద్ది మరీ చెప్తున్నాను అనమాట. సో మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా నేను ఎలా చెప్పానో అలా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోండి చాలు, మీకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది.
అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలా హెవీ హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో అదే ఈ రైస్ వాటర్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. హెయిర్ అనేది అమాంతంగా అలా పెరిగిపోదు కదా, జెంట్స్కి అయినా ఆ ప్రాబ్లం ఏమీ రాదు. హెయిర్ అనేది థిక్నెస్ వస్తుంది తప్పకుండా. అలాగే గ్రే హెయిర్ అంటే రెడ్డిష్ కలర్లో ఉన్న హెయిర్, వైట్ హెయిర్ అని నేను అనట్లేదు, రెడ్డిష్ కలర్లో ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా బ్లాక్ అవుతుంది. నాకైతే అయ్యింది. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి తప్పకుండా. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఇంతవరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా మీకు ఏవైనా బ్యూటీ టిప్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను గివ్-అవే విషయం కూడా చెప్తాను. నెక్స్ట్ గివ్-అవే టాస్క్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు అడిగారు చాలామంది, బట్ నాకు హెల్త్ బాగోక ఈ కోవిడ్ వల్ల నేనైతే వీడియోస్ ఎక్కువగా చేయలేకపోవడం, దానివల్ల అయితే నేను టాస్క్ ఇచ్చి గివ్-అవే అయితే కండక్ట్ చేయలేకపోయాను. నెక్స్ట్ అయితే గివ్-అవే టాస్క్ ఉంటుంది మన ఛానల్లో, ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.